నేను తీసుకురావు. మీకు క్రెడిట్ కార్డు ఉందా? అయితే ఖచ్చితంగా ఈ న్యూస్ని మీరు ఫాలో కావాల్సిందే. కారణం ఏంటంటే ఇటీవల కాలంలో షాపింగ్ చేసినట్టు ఒక 40,000 డ్రా చేసినట్టు ఒక అతనికి మెసేజ్ వచ్చింది. మరొక విజయవాడలో ఉండే అతనికి 40,000 షాపింగ్ చేసినట్టు వచ్చింది. వెంటనే వాళ్ళు బ్యాంకులకి ఫోన్ చేసి దాన్ని బ్లాక్ చేయించారు. మరి ఇది ఎక్కడి నుంచి వచ్చింది? ఎలా వచ్చింది? వాళ్ళెవరు షాపింగ్ చేయలేదు, వాళ్ళెవరు కొనుగోలు చేయలేదు. కానీ 60,000 రూపాయలు హైదరాబాద్ అతనికి, విజయవాడ అతనికి 40,000 రూపాయలు కొనుగోలు చేసినట్టయితే మెసేజ్ వచ్చింది. దాంతో బ్యాంకుకి వెంటనే ఫోన్ చేసి క్రెడిట్ కార్డుని బ్లాక్ చేయించేశారు. అయితే ఎలా జరిగింది ఈ మోసం అనే దాని మీద బ్యాంక్ వాళ్ళు ఎంక్వైరీ చేస్తే బయటపడినటువంటి అంశం ఏంటంటే ఆస్ట్రేలియా, ఐర్లాండు, అమెరికా, స్విట్జర్లాండు ఇలాంటి దేశాలు కొన్ని ఉన్నాయి. ఒక 7-8 దేశాలు. ఈ దేశాల నుంచి మీ క్రెడిట్ కార్డును ఉపయోగించి డ్రా చేసుకుంటున్నారు అమౌంట్. ఎలా డ్రా చేసుకుంటున్నారు అని అంటే మీ క్రెడిట్ కార్డుకి సంబంధించినటువంటి వివరాలు, ఇప్పుడు మీరు ఒక ప్రైవేటు షాపింగ్ మాల్కి వెళ్తారు, లేదంటే హోటల్కి వెళ్తారు. ఖచ్చితంగా అక్కడ మీరు స్వైప్ చేస్తారు. స్వైప్ చేసినప్పుడు మీ వివరాలు దాంట్లోకి వెళ్ళిపోతాయి. అవి ఈ ప్రైవేట్ కంపెనీలు కాబట్టి వాటిని విదేశాలకి అమ్మేస్తున్నారు ఈ సమాచారాన్ని. దాన్ని బేస్ చేసుకొని వాళ్ళు ఏం చేస్తున్నారంటే అక్కడి నుంచి మీ ఐడి నెంబరు, మీ సివివి ఇవన్నీ తీసుకొని అమౌంట్ని డ్రా చేసుకుంటున్నారు. సాధారణంగా మన రిజర్వ్ బ్యాంక్ నిబంధనల ప్రకారం ఏంటంటే ఒకవేళ క్రెడిట్ కార్డుతో మనం మన దేశంలో దేశీయంగా కనుక మీరు ఎక్కడైనా సరే కొనుగోలు చేస్తే కనుక స్వైప్ చేస్తే మీకు ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని మీరు ఎంటర్ చేస్తేనే పేమెంట్ జరుగుతుంది. కానీ అంతర్జాతీయంగా అంటే ఇంటర్నేషనల్గా మీరు ఈ క్రెడిట్ కార్డ్ని వాడుకునే వెసులుబాటు ఉంటుంది కాబట్టి అంతర్జాతీయంగా అయితే ఓటీపీ అవసరం లేదు. మీ నెంబర్, ఐడి నెంబరు అంటే మీ కార్డు మీద ఉన్న నెంబరు, అలాగే వెనక ఉంటుంది సివివి నెంబరు, అది అలాగే డేట్ ఆఫ్ బర్త్ మీది, ఆ కార్డు ఎప్పుడు ఎక్స్పైర్ అవుతుంది డేటు, ఇవి ఉంటే చాలు మీ కార్డుని ఎవరైనా స్వైప్ చేసుకోవచ్చు. ఇది కేవలం అంతర్జాతీయ ఫెసిలిటీస్ ఉన్నటువంటి క్రెడిట్ కార్డు హోల్డర్స్కి మాత్రమే ఇది వర్తిస్తుంది. అంతర్జాతీయంగా ఒకవేళ మీకు వెసులుబాటు ఉంటే ఇలాంటి మోసాలకు మీరు ఖచ్చితంగా గురి అయ్యే అవకాశాలు ఉన్నాయి. అందుకే మీరు ఏం చేయాలంటే క్రెడిట్ కార్డు తీసుకున్న తర్వాత దానికి ఒక యాప్ ఉంటుంది. ఆ యాప్లోకి వెళ్ళి ఆ యాప్లో మీరు ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్ని డిజేబుల్ చేయాలి. లేదా వెబ్సైట్లోకి వెళ్ళి మీరు డిజేబుల్ చేసుకోవచ్చు. లేదా మీరు బ్యాంక్కి వెళ్ళేసి చెప్తే వాళ్ళు డిజేబుల్ చేస్తారు ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్స్ని. అలా కాకుండా మీరు వదిలిపెట్టేస్తే ఖచ్చితంగా ఏదో ఒక సమయంలో ఇప్పుడు హైదరాబాద్ అతనికి, విజయవాడ అతనికి వచ్చినటువంటి మెసేజ్లు లాగానే మీకు కూడా వస్తాయి. మీరు మెసేజ్ రాగానే వెంటనే మీరు కంప్లైంట్ చేయాలి. వెంటనే చేయకపోతే మళ్ళీ అది రికవర్ అయ్యేటువంటి అవకాశం కూడా లేదు. సో ఎప్పుడు లోపల చేయాలి మీరు అని అంటే అవర్స్, వితిన్ అవర్స్, 10 అవర్స్ లోపలే మీరు కంప్లైంట్ చేయాలి. కంప్లైంట్ చేస్తే అప్పుడు మీకు మీ కార్డు బ్లాక్ చేయడంతో పాటు అక్కడి నుంచి మళ్ళీ ట్రాన్సాక్షన్స్ రికవర్ చేసే అవకాశం ఉంది. వెంటనే పోలీస్ స్టేషన్కి కంప్లైంట్ చేయాలి. ఇవన్నీ చాలా తతంగా ఉంది. కాబట్టి మీరు ఇంటర్నేషనల్ ఆప్షన్ని తీసేసి వేసి మీరు క్రెడిట్ కార్డు వాడుకోవడం బెటర్. లేదంటే ఇంటర్నేషనల్గా ఉండేటువంటి దొంగలు మీ కార్డుని వినియోగించడానికి అవకాశాలు ఉన్నాయి. సో దీని మీద మీరు కామెంట్ చేసి థ్యాంక్ యూ.